నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక విషయాలపై చర్చ, రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలపై కేబినెట్లో ఆమోదం. వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని ఆరోపణ. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని వ్యాఖ్య. గన్నవరం మెట్టపల్లిలో చిరుత కలకలం. పంట రక్షణ కోసం పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి. అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న వైనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకి సంబంధించి అనుమతులిచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగని 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ రోడ్లకి 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకి 4,521 కోట్లు, బంగ్లాలకి 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాలలో 236 కిలోమీటర్లు రోడ్లు, లేఅవుట్లకి అనుమతినిస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకి ఈరోజు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కొనసాగింపునకి మంత్రి మండలిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జీఏడీ టవర్ బేస్మెంట్ ప్లస్ 39 ఆఫీస్ ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్లు 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి కేబినెట్లో చర్చ జరగనుంది. హెడ్ ఓడి టవర్స్ 1, 2కి బేస్మెంట్ ప్లస్ 32 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 28,41,675 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చ జరుగుతుంది. హెచ్ఓడి టవర్స్ 3, 4కి బేస్మెంట్ ప్లస్ 39 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 23,42,956 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం కోసం 11.25 లక్షల చదరపు అడుగుల 250 మీటర్లు ఎత్తుతో నిర్మాణంపై చేపట్టనున్నారు. అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి 55 మీటర్లు ఎత్తుతో 20.32 లక్షల చదరపు అడుగుల నిర్మాణం. వాటితో పాటు అమరావతిలో బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలోని మౌలిక వసతులకి 9,699 కోట్లు, ట్రంక్ రోడ్డుకి 7,794 కోట్లు, ఎస్టీపీ వర్కులకి 318 కోట్లు మంజూరుకి మంత్రి మండలిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులని ప్రజలకి తక్కువకి ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకి పడిపోయాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని చెప్పారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్ కి 11,000 చెల్లించినట్లు అయిందని చెప్పారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకి మెయింటెనెన్స్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 13 కిలోమీటర్ల మేర 6.48 కోట్ల నిధులతో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనుల పురోగతిపై బుధవారం అయోధ్యనగర్లోని ఏపీజీ అండ్ బీసీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అలాగనే ప్రత్యేకించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయ కారిడార్లోని సెంట్రల్ మీడియాపై తారు చెత్తను వేయడం వలన పచ్చదనం దెబ్బతింటుందని తెలియజేశారు. ప్రజలు విసిరే వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పారు. విద్యుత్ సిబ్బంది కారిడార్ ప్రాంతంలోని అవెన్యూ చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తున్నారని, దీనివలన చెట్ల కింద ఉన్న గ్రీనరీ దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. హార్టికల్చర్ అధికారి ఏపీజీ అండ్ బీసీ పర్యవేక్షణలో మొక్కలను కత్తిరించేటప్పుడు విద్యుత్ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైవేపై పశువులను మేపుతున్నారని, పశు పోషకులకి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎయిర్పోర్టు కారిడార్ రోడ్లో కటౌట్లు,
ఫ్లెక్స్ మరియు హోర్డింగ్ల కారణంగా పచ్చదనం దెబ్బతింటుందని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. గ్రీనరీ ఏరియాలో వాహనాలని పార్కింగ్ చేయటం వలన పచ్చదనం దెబ్బతింటుందని ముందుగా షోరూం, అపార్ట్మెంట్ వారికి తెలియచెప్పాలని, అప్పటికి వినని పక్షంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీజీ అండ్ బీసీ ఎండీ రాజశేఖర్ రెడ్డి, ఎన్హెచ్ఏఐ హెచ్ఈ నాగేశ్వరరావు, గన్నవరం సిఐ శివప్రసాద్, పటమట ఎస్ఐ హరికృష్ణ, ఏపీసీపీడీసీఎల్ గుణతల ఈఈ రామమూర్తి, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివాలా అంచులకు వచ్చింది. ఏది ఇంత ఖర్చు పెట్టి 1363 మంది ఎంప్లాయీస్ని పెట్టి 4 కోట్లు మంత్లీ శాలరీస్ ఇస్తూ దివాలా అంచులు తీసుకొచ్చారు. కనెక్షన్స్ పెరగలేదు. అన్నిటికీ మించి కేబుల్ ఆపరేటర్ని నిజంగా చిత్రహింసలకు గురి చేశారంటే కూడా ఇంకా మాటలు జరుపు. ఆ విధంగా అరెస్ట్ చేశారు కేబుల్ ఆపరేటర్స్. ఎందుకు చెప్తున్నంటే ఎల్ఎంఓలు, మేము ప్రిన్సిపల్ అయితే వాళ్ళు ఏజెంట్, మాకు వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ ఎంతో చక్కగా చూసుకోవాల్సిన కేబుల్ ఆపరేటర్స్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, కనెక్షన్స్ ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ఒక ఎల్ఎంఓ అంటారు, కేబుల్ ఆపరేటర్ అంటారు, వాళ్ళ దగ్గర నుంచి కనెక్షన్ తీసేయటము, వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేయటము, ఇటువంటి ప్రాక్టీసులు చేశారు. సో ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు చేసింది అంటే దివాలా అంచు తీసుకొచ్చారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జీతాలు ఇచ్చి, నేను చెప్పిన 4 కోట్ల సంవత్సరానికి కదా, నెలకు వాళ్ళు ఇచ్చిన జీతాలు, మేము 40 లక్షల జీతాలు నెలకి ఇస్తే ఇలా 4 కోట్లు ఇచ్చారు. ఇది పరిస్థితి. రెండోది వచ్చేసరికి ఈ రోజు అప్పులు కూడా చూస్తే 1262 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది ఈ సంస్థ మీద. 1262 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వ రంగ సంస్థ మీద. ఏది మాకు ఇన్కమ్ రావాల్సిన సంస్థ, ఏది ఇన్కమ్ జనరేటెడ్ ఆర్గనైజేషన్, ఇది గవర్నెన్స్ ఉన్న కార్పొరేషన్. మిగతా కార్పొరేషన్స్ అనుకో ఆదాయాలు ఉండవు, కేవలం అప్పులు చేసి ఖర్చు చేయాల్సింది ఉంటుంది, లేదా రెవెన్యూ గ్రాంట్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ దీనికి ఆదాయం వచ్చే సంస్థ ఇది. అటువంటి సంస్థలు కూడా 1262 కోట్ల రూపాయలు ఈ రోజుకు ఈ అప్పులు పెట్టడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం దీని కదలికల్ని స్థానిక రైతు గమనించాడు. తోటి రైతులకి సమాచారం ఇచ్చినా వారు అపోహాని పట్టించుకోలేదు. ఎట్టకేలకు పంట రక్షణ కోసం పందులకి పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కటంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారులు సునీత తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లి శివార్లో మృతి చెందిన చిరుతపులి ఘటనా ప్రాంతాన్ని రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. చుట్టుప్రక్కల రైతుల నుంచి, గ్రామస్తుల నుంచి శాఖ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సునీత మాట్లాడారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తు చేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుతపులి తిరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. మెట్టపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తమ కస్టమర్లకి ప్రతి ఏటా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త డిజైన్స్, నూతన ట్రెండ్స్ ని అందుబాటులోకి తీసుకుని రావడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, చుడీదార్స్, లేడీస్ వేర్స్ పై 1000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కొనుగోలు చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగను పురస్కరించుకుని బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో సరికొత్త స్టాక్ తో పాటు ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్లో గిఫ్ట్లు ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ స్టోర్లో షాపింగ్ చేసి ప్రత్యేక అనుభూతిని, గిఫ్టుల్ని పొందాలని ఆయన కోరారు. పట్టు చీరలు, కాటన్ చీరలు, బెనారస్, డాలీ సిల్క్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, షర్టింగ్స్, కిడ్స్ వేర్తో పాటు కొన్ని ప్రత్యేకమైన శారీలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కస్టమర్లకు ఆఫర్లతో పాటు బహుమతులు కూడా అందుబాటులోకి ఉంచామని చెప్పారు. రాబోయే పండుగల్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగను పురస్కరించుకుని మహిళలకి ప్రత్యేకమైన శారీస్ అందుబాటులో ఉంచామని చెప్పారు. 50% డిస్కౌంట్, బై 1 get 1, బై 2 get 3 లాంటి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. త్రీ డ్రెస్సెస్ తీసుకోవచ్చు మేడం. ఇట్లా టాపు ప్యాంటు కలిపి ఇదిగోండి ఇలా 3 చెప్తాను.
వస్తున్నా అక్కడ కూడా వస్తా. ఆర్ఎస్ బ్రదర్స్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలకై సరికొత్త అత్యధిక సేవింగ్స్ మరియు స్మార్ట్ గిఫ్ట్స్. ప్రతిరోజు సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ తో ఎవరు ఇవ్వని తక్కువ ధరలతో మిమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్. విజయవాడ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం పండుగలకై సరి ఆర్ఎస్ బ్రదర్స్ కస్టమర్స్ దేవుళ్ళందరికీ నమస్కారం అండి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ వారు సరికొత్త కలెక్షన్స్ తో దానిపై సరికొత్త ఆఫర్స్ తో మేము ముందుకు వచ్చాము. ఈసారి ప్రత్యేకంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలు నుంచి 50,000 50,000 వరకు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై గిఫ్ట్లు, హౌస్ హోల్డ్ ఐటమ్స్, అలాగే కిచెన్ వేర్ ఐటమ్స్, బ్రాండెడ్ ఐటమ్స్ గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాము. అందరూ తప్పక ఆర్ఎస్ బ్రదర్స్ కి ఈ ఏడాది క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి విచ్చేస్తారని ఆశిస్తూ ముందుగానే అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు ఈ ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్ మేనేజర్ అండి, ఉదయ్ భాస్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్ అన్నిటిపై అన్ని రకాల రేంజెస్ లో 1+ ఆఫర్స్ మరియు 50% డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిపై అదనంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అలాగా ప్రతి స్లాబ్ లో గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలని సిపిఎం రాష్ట్ర కమిటీ వివరణ ఖండిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. అమిత్ చేసిన వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అమిత్ షా ప్రమాదకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని సిపిఎం భావిస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పార్లమెంటు సభ్యుడిగా హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఆంధ్రరత్న భవన్ వద్ద పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అమిత్ షాపై నరేంద్ర మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని, దేశంలోని 140 కోట్ల భారతీయులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగాను ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి
అమిత్ షాను వెనకేసుకురావటం సమర్థించడం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. जोहार बिहार अम्बेडकर, जोहार जोहार बिहार अम्बेडकर, जोहार जोहार अम्बेडकर, जोहार भारत राज्यांग निर्माण अम्बेडकर गाరు जोहार నాన్న వెనకరా నాన్న 22 అన్నారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవమానించి బాధాకరంగా మాట్లాడడం జరిగినది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారికి అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసు? వారు మనోత ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని ఇది సర్వనాశనం చేసిన ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు భారత రాజ్యాంగం నిర్వహించిన అంబేద్కర్ గారి గురించి హేళన చేయడం చాలా సిగ్గుచేటని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. అమిత్ షా గారికి చెప్పేది ఒకటే, మీకు భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని మీకు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో కూర్చున్నారంటే దానికి కారణమే భారత రాజ్యాంగం. దాన్ని ఇది పెట్టుకొని మీరు అధికారం చేపట్టి ఈ రోజు అంబేద్కర్ గారిని అవమానించడం చాలా బాధాకరమైన విషయం. మేము హెచ్చరించేది ఏంటంటే అమిత్ షా గారికి మీరు చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకొని భారత జాతిని క్షమించమని కోరమని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే దీనికి తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటారు. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. అమిత్ షా అలాగే నరేంద్ర మోదీ గారికి విన్నవించేది ఏంటంటే మీరు అమిత్ షా గారిని వెనక వేసుకొచ్చి ఆయన్ని సమర్థిస్తున్నారు. వారిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారిని బర్తరఫ్ చేసి మీ పదవిని కాపాడుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. వర్గీకరణ వద్దు, రాజ్యాధికారం కావాలని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమానుష్యమని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూపు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ కి వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. గురువారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణా స్వరూప్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణా స్వరూప్ మాట్లాడారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వర్గీకరణ మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దళిత బహుజనులకి కావాల్సింది వర్గీకరణ కాదని, దళితులందరూ ఒక తాటి మీదకొచ్చి రాజ్యాధికారం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు విఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇదే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ హెచ్చరిస్తుంది. కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి దళితుల వర్గీకరణ, క్రిమినల్ అమలుపరచడం మానుకోవాలని, దళిత జాతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ ఆల్ ఇండియా కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. సుప్రీం కోర్టులో కూడా న్యాయవాదిగా ప్రకటన చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద వచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ గీతానగర్ కట్ట డీబీ ప్లాంట్ వద్ద నుంచి యనమల కుదురు కొండ వరకు రిటైనింగ్ వాల్ పక్కనే డ్రైనేజీ రోడ్డు పనుల్ని కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులకి పలు సూచనలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరదలు వచ్చిన సమయంలో పలు కాలనీల్లోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరలా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. అలాగనే కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విఎంసీ అధికారులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ అనేది ఒక చరిత్ర. అది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వరదలు వచ్చినప్పుడల్లా కూడా అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పరిశీలించడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఆ రోజు ఆయన ఇక్కడ వాల్ నిర్మాణం కంపల్సరీగా చేయాలని ఆయన తలపు చేశారు. ఆ నిర్మాణం చేపట్టి మొన్న వరదలు వచ్చిన అత్యధిక 200 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద వరద, సుమారు 13 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చిన ఈ మధ్య కాలంలో ఈ 100-150 సంవత్సరాలు ఇప్పుడు రాలి అన్ని క్యూసెక్స్ వచ్చిన సందర్భంలో ఇక్కడ కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరదలు ఉన్నప్పుడే మొలలోతు నీళ్లలో ఆయన దిగొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. ఆ రోజున ఆయన నిర్ణయం చేశారు, ఇది కూడా రాకూడదు. ఇక అన్ని కోట్ల రూపాయలతో గోడ నిర్మాణం చేసినప్పుడు ఈ కాస్త ఇబ్బందులు కూడా రాకుండా ఏ విధంగా చేయాలో ఇంజనీర్లని ఆదేశించడం జరిగింది. ఏ విధంగా చేయాలి దానికి ఈ రోజున ఇంజనీర్ సిఈ గారు, ఈఈ గారు, ఏఈలు అందరూ కూడా వచ్చి, అందరూ పబ్లిక్, నేను ప్రజాప్రతినిధిగా మేము కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీనికి 70 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టి వరదల సమయంలో మురుగునీరు నదిలోకి వెళ్లకుండా ఇటుగుండానే సైడ్ డ్రైన్లు కట్టి దాని ద్వారా వెళ్లవలసిన ప్లేస్ వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టడానికి శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు ఈ 16వ డివిజన్ 15వ డివిజన్ లో మరి రిటైనింగ్ వాల్ వెంబడి మరి విజయవాడలో ఉన్న అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేమే చంద్రబాబు నాయుడు గారు ఈ పేటకు వచ్చి ఆయన ఇక్కడ వరద చూసి ఈస్ట్ మేనిఫెస్టోలోనే మరి రిటైనింగ్ వాల్ ఇక్కడ మరి 460 కోట్లకి మరి శాంక్షన్ చేయించి మేము ఇక్కడ కట్టడాలు జరిగినాయి. ఇక్కడ స్థానిక ప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో మరి రిటైనింగ్ వాల్ కట్టిందే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అన్నారు. వారందరికీ కూడా మేము ఇప్పుడే అధికారులు, స్థానిక ప్రజలందరి సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. గతంలో మేము ఏమైతే ఇక్కడ చెప్పామో అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రిటైనింగ్ వాళ్ళు మరి మేము ఏమైతే అప్పుడు హామీ ఇచ్చామో 70 అడుగుల రోడ్లు మరి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మరి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు కూడా మరి ఈ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. స్థానిక శాసనసభ్యులు ఒక మాట గతంలో మరి హామీ ఇచ్చారు, ఏ ఒక్క ఇల్లు పోకుండా మరి మేము రిటైనింగ్ వాల్ కడతామని చెప్పి అన్న మాటకి 3 కిలోమీటర్లు పైబడి మేము ఏ ఒక్క ఇల్లు తీయకుండా మరి ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టాం. ఇక్కడ అప్పుడు ఉన్న
స్థానిక ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో పాటు కలిసి ముందుకు నడిచే మనుషులు కూడా వాళ్ళు ఈ రిటైనింగ్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం. రాజధాని అమరావతికి కీలకమైన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ రూరల్ రామవరపాడు వరకు చేపడుతున్న గ్రీనరీ సుందరీకరణ పనులు చెన్నై బెంగళూరుని తలదన్నేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పంచాయతీ విద్యుత్ అధికారుల్ని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. చెత్త రోడ్డు మీద వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటికి స్పందించకపోతే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఎక్కడ పెట్టుకోవాలి పొద్దున మీ ఎంపీ గారు పీడీ గారు ఫోన్ చేశారు, చేస్తే మధ్యలో వెళ్ళిపోతున్నా సార్ అది కానీ నేను ఇంకా డిపార్ట్మెంట్ కొంచెం ప్రమోషన్ వచ్చింది ఆయనకి. హెడ్ క్వార్టర్ నేను ఇక్కడ ఉండి చేయలేదు, మీరు హెడ్ క్వార్టర్ ఉంటారు కాబట్టి ఈజీగా డైరెక్ట్ ఫస్ట్ మనం మారాలి అప్పుడు వారధి, ఆ తర్వాత వారధి దాటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి వెనుకపడిన తరగతులు అభివృద్ధి చెందాలంటే రాజకీయ రిజర్వేషన్లని కూడా వర్గీకరణ చేయాలని అత్యంత వెనుకపడిన తరగతులకి సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా నూతన వరవడి సాధించాలంటే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అత్యంత వెనుకబడిన తరగతిలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అయోధ్యనగర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏదైనా నూతన వరవడితో సంస్కరణల్ని చేయాలంటే అది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని తెలియజేశారు. స్థానిక సంస్థల నందు బీసీలకు అమలు జరుగు రాజకీయ రిజర్వేషన్లు కూడా విద్యా ఉపాధి రంగాల్లో జరుగుతున్న విధంగానే వర్గీకరణ చేయాలని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు విద్యా ఉపాధి రంగాలలో అమలు జరుగుతున్న రిజర్వేషన్ల నందు వర్గీకరణకు ఏర్పాటు జరిగిన జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ని వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అలాగే రాష్ట్ర బీసీ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ మాదిరిగానే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీలకు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరణ జరిపి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు. గతంలో బీసీ కులాలకి ఉన్న ఆర్థిక సంక్షేమ ఫెడరేషన్లు అన్నింటినీ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సమైక్య కార్యదర్శి డీసీ చెన్నయ్య, గౌరవ అధ్యక్షులు డాక్టర్ వి విజయభాస్కర్, గంజి నరసింహారావు, బద్వేలు గురుమూర్తి, సిహెచ్ వాసు, కాజా, రెహమతుల్లా, కాళే సాగర్, మాచివరపు శివనారాయణ, ఉప్పుడి రాము, దాలిపర్తి ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కమిటీలో ముఖ్య ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు అంతా కూడా కమిటీ నుంచి జిల్లాల వారీగా వచ్చారు. ఇవి బీసీలో కుల సంఘాలు అన్నమాట. బీసీలో కుల సంఘం అంటే ఒక్కొక్క కుల సంఘంలో 20 లక్షలు 30 లక్షల మంది ఉంటారు. ఒక్కొక్క సంఘానికి ఆ విధంగా ప్రతినిధులు మొత్తం జనాభా ప్రదర్శన కాదు. కాబట్టి ఈ రోజు మాకేంటంటే సమస్యలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రాష్ట్రంలో బీసీలకి వర్గీకరణ చేశారు. 1979లో వర్గీకరణ చేసి ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూప్ అని పెట్టారు. ఇది అనంతరామన్ కమిషన్ గారు నివేదిక ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నారని నివేదించిన ప్రకారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక విషయాలపై చర్చ, రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలపై కేబినెట్లో ఆమోదం. వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని ఆరోపణ. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని వ్యాఖ్య. గన్నవరం మెట్టపల్లిలో చిరుత కలకలం, పంట రక్షణ కోసం పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి. అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.